అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం. ఆసురీ సంపద గలవారు ఈశ్వరుడు అనేవాడు లేడు. ఈ ప్రపంచమంతా అసత్యం. కేవలం స్త్రీ పురుష సంయోగం వలన కలిగే సుఖమే సత్యం. ఇది తప్ప ఈ ప్రపంచంలో మరొక సుఖం లేదు అని నమ్ముతారు. వీరే చార్వాకులు. జీవితమంతా సుఖ సంతోషాలతో అనుభవించు, అవసరమైతే అప్పు చేసైనా అనుభవించు. అప్పిచ్చినవాడు తనకు ఎక్కువైతేనే కదా నీకు అప్పిచ్చాడు, కాబట్టి ఆ అప్పు నువ్వు తీర్చని అవసరం లేదు. అవసరమైతే అప్పు తీసుకోలేదని చెప్పు. దానివల్ల పాపం రాదు. ఎందుకంటే పాపం పుణ్యం ఏమీ లేవు. నరకం స్వర్గం ఏదీ లేదు. చచ్చిన తర్వాత శరీరం బూడిదైపోతుంది. బూడిదైన తర్వాత ఎవరం మాత్రం ఏం చేస్తారు? అధర్మం ధర్మం పాపం పుణ్యం పుట్టుక చావు అంతా యాదృచ్ఛికమే. ఈ ప్రపంచమంతా యథాలాపంగా పరిణామ సిద్ధాంతం ప్రకారంగా ఆవిర్భవించింది. ఈ సృష్టికి ఎవరూ కారకులు కారు. కామం కోరిక స్త్రీ పురుష సంయోగం వల్లనే ప్రపంచమంతా సృష్టి అంతా నడుస్తుందని వాదించేవారే చార్వాకులు. వీరిదే చార్వాక మతం. ఇలానే వాదిస్తూ ఉంటారు. ఈశ్వరుడే లేడు అనే భ్రమలో ఉంటారు.